గజ్వెల్లో హైటెన్షన్ కొనసాగుతోంది. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ నేతలు దాడి చేసి అక్కడ రేవంత్ రెడ్డి ఫోటోని పెట్టడాన్ని తీవ్రంగా విభేదిస్తూ బీఆర్ఎస్ పార్టీ రోజు నియోజకవర్గ బంద్కు పిలుపునిచ్చింది. అక్కడికి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా గజ్వెల్కి చేరుకుంటున్నారు. 2 రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ ఆయన ఉన్నటువంటి గజ్వెల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది దాడి చేసి కేసీఆర్ ఆఫీసులో ఉన్నటువంటి చోట ఆ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత ఆ ఫోటోని తొలగించారు బీఆర్ఎస్ నేతలు. దీంతో 2 పార్టీల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఆంక్షారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో అక్కడికి వెళ్ళిపోయి కేసీఆర్ ఫోటోని పెట్టిన విజువల్ ఒకటి చూస్తున్నాం కింద బాక్స్ లో. ఆ తర్వాత పైన బీఆర్ఎస్ నేత వంటేరి ప్రతాప్ రెడ్డి ఆ ఫోటోని తొలగించడం చూస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటోని పెట్టే క్రమంలో కొంత ఆఫీస్ ఫర్నిచర్ కూడా ధ్వంసం అయిపోయింది, కిటికీలు ధ్వంసం అయిపోయాయి, కొన్ని కుర్చీలు టేబుల్స్ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమారుగా ఆంక్షారెడ్డితో పాటుగా 42 మంది పైన కేసు నమోదైంది. డైరెక్ట్ గజ్వెల్ వెళ్దాం. గజ్వెల్లో ఎటువంటి సిచ్యువేషన్ తెలుసుకుందాం. గజ్వెల్ నుంచి ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, బీఆర్ఎస్ పార్టీ రోజు నియోజకవర్గ బంద్కు పిలుపునిచ్చింది. సో అటు కాంగ్రెస్ నాయకుల పైన, అధికార కాంగ్రెస్ నాయకులపై 42 మంది పైన కేసు నమోదైంది. సో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఆందోళన చేపట్టే అవకాశం ఉంది? ఎటువంటి హైటెన్షన్ ఉంది అక్కడ? ఖచ్చితంగా మనది ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ బంద్కు కూడా పిలిపించడం జరిగింది. ఎందుకంటే ఒక క్యాంప్ ఆఫీస్ దాడిని చూస్తుంటే యావత్ తెలంగాణ ప్రజలపై దాడి చేసినట్టు చెప్పి ముక్త కంఠంతో గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఒక రోడ్డుపైకి వచ్చారు. ఎందుకంటే ఇటువంటి దాడులను సహించేది లేదు. గతంలో 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసినటువంటి గజ్వేల్ నియోజకవర్గాన్ని గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టింది ఏమి లేదని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది. దీనికి సంబంధించి ఒక గజ్వేల్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా ఒక వ్యాపార యజమానులు కూడా బంద్ చేసిన పరిస్థితి అని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క నిరసనలో ధర్నాలో పాల్గొన్న పరిస్థితి ఉంది. రోడ్డు పైకి వచ్చారు. ఎందుకంటే ఇటువంటి యొక్క చేష్టలు చేస్తే ఊరుకునే లేదు, ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఏం చెప్తారు ఈ యొక్క బంద్కు సంబంధించి? అంటే కాంగ్రెస్ పార్టీకి సూటిగా ఏం చెప్తారు? సార్, మొన్న గజ్వెల్లో వాళ్ళు అప్రజాస్వామికంగా, ఒక దౌర్జన్యంగా, దుర్మార్గంగా మరి కాంగ్రెస్ గుండాగాళ్ళు, కాంగ్రెస్ దొంగ మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 150 నుంచి 200 మంది మా కేసీఆర్, మా తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ తెలంగాణ కళలు కనడమే కాదు మరి తెలంగాణ కళలో కన్నయి మరి తెలంగాణ కూడా సాధించినటువంటి మహానుభావుని మా గజ్వెల్ ఎమ్మెల్యే మరి అట్లాంటి ఆ ఎమ్మెల్యే కార్యాలయం మీదకి మరి ఒక దౌర్జన్యంగా కాంగ్రెస్ ముఖలు పోయి 200 మంది పోయి రౌతులెత్తకపోయి గేటు తాళాలు పగలగొట్టారు. గేటు తాళాలు పగలగొట్టడమే కాకుండా లోపలికి పోయి కూడా సిబ్బందిని బెదిరించి సిబ్బంది మీద రౌతులు ఎత్తేస్తామంటే వాళ్ళు టేబుల్ కింద జాక్కున్నారు సిబ్బంది. మరి అక్కడ టేబుల్ కాదు మరి చైర్స్ను, కిటికీలను, అద్దాలు పగలగొట్టిన దృశ్యాలు కూడా మీరు చూసుకోవచ్చు. పోయి మరి అలాంటి గుండాయుధం చేసుకుంటా, దౌర్జన్యం చేసుకుంటా రేవంత్ రెడ్డి ఫోటో తీసుకుపోయి మరి కేసీఆర్ కార్యాలయంలో పెట్టారు. మరి కేసీఆర్ కార్యాలయంలో పెట్టి మరి జీవో ఎక్కడ లేదు, మరి అది ప్రభుత్వ కార్యాలయం కాదు. ఆ కేసీఆర్ ఉన్నటువంటి ఆ కార్యాలయం ఏదైతే ఉందో మరి ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి రెసిడెన్సీ, ఆ రెసిడెన్సీలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండే రెసిడెన్సీ కాబట్టి అది కేసీఆర్ కాదు. ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. మరి అలాంటిది మీరు ఒక మాట ఆంక్షరెడ్డి గారు మేడం. అవునండి, నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. లైవ్ లో ఉన్నారు మీరు. నా పేరు మనోజ్ అండి. రైట్, రిగార్డింగ్ గజ్వెల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గ బంద్కు పిలుపునిచ్చారు. సో మీరు మొన్న వెళ్ళి క్యాంప్ ఆఫీస్ పైన అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి ఫోటోని పెట్టడం, సో ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఫర్నిచర్ కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేశారని కంప్లైంట్ ఇవ్వడం, మీ పైన మరో 42 మంది పైన కేసులు నమోదై నియోజకవర్గ బంద్ ఉంది. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ గా? అంటే యాక్చువల్ గా మాకు అసలు ఈ బంద్ ని మేము తిరస్కరించారా, ఏం చేయాలి ఏం అర్థమైతలేదు. ఎందుకంటే వీళ్ళు అసలు ఎందుకు బంద్ ని పిలుపునిచ్చారో కూడా ఒక రీజన్ లేదు వాళ్ళకి. సో మేము అదే క్లారిటీ, మేమే కానీ ఇక్కడ ఉన్న ప్రజలే కానీ ఇక్కడ షాప్ ఓనర్స్ వీళ్ళందరూ అదే అడుగుతున్నారు. బంద్ ఎందుకు అసలు మీరు అనౌన్స్ చేశారు, ఏంది అసలు రీజన్ అనేసి. ఓకే, సో కేసీఆర్ ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడమే
బీఆర్ఎస్ పార్టీ తప్పుగా భావిస్తోంది. అది ఇక్కడ రాజ్యాంగబద్ధంగా లేదు, జీవో లేదు. దానికి ఎందుకు పెట్టారు, ఎందుకు ఫర్నిచర్ ధ్వంసం చేశారు? ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే రెసిడెన్స్ అది, ఎందుకు బలవంతంగా ఫోటో పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు వాళ్ళు. యాక్చువల్ గా మనకి 99 రోజుల ప్రజాపాలనలో ఒక వార్డ్ సభలో అక్కడ ఉన్న కౌన్సిలర్, బీఆర్ఎస్ కౌన్సిలర్ గారు మా రేవంత్ అన్న ఉన్న ఫ్లెక్సీ, అంటే మొత్తం స్టేట్ వైడ్ లో అదే ఫ్లెక్సీ ఉండే అన్న, రేవంత్ అన్నది మన బట్టి సార్ది. ఆ ఫ్లెక్సీని చింపేయడం జరిగింది, చింపేసి కాళ్ళ కింద వేసి తొక్కడం. అదే విధంగా ముందు రోజు కూడా ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లోకి పోయి ఇక్కడ ఉన్న చైర్మన్లే గానీ కౌన్సిలర్లే గానీ అక్కడ బెదిరించి మేము బాయ్కాట్ చేస్తాం అన్నట్టు చేసేసరికి మేము ఇప్పుడు 2.5 years నుంచి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయండి. వాళ్ళు ప్రోటోకాల్ అనేసరికి సరే మరి మీరు ఒక పని చేయని ఎమ్మెల్యే కోసమే మీరు ఇంత కొట్లాడితే మరి రేవంత్ అన్న రాత్రి పగలు కష్టపడేట ఆయన గురించి మేము తీసుకుపోయి ఫోటో పెడితే తప్పేముంది అనే రీజన్ తోటి మేము పోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకొకటి ముఖ్యంగా అక్కడ ఉన్న ఫర్నిచరే గానీ ఏది మేము టచ్ చేసింది దాఖలా లేదు. అట్లాంటి ఏమైనా వీడియోసే గానీ ఫొటోసే గానీ మాకు ఏమైనా చూపిస్తే మేము దేనికైనా రెడీ. వీళ్ళు కావాల్సుకొని అది ఎట్లా పోర్ట్రేట్ చేయాలి, ఎట్లా బయటకు తీసుకురావాలి అనేసి వాళ్ళకి ఇదేం మింగుడు కాక ఈ విధంగా తీసుకొచ్చారు. ఎందుకంటే సిరిసిల్లాలో, సిద్దిపేటలో చాలా జాగాలలో ఇట్లా ఫోటో పెట్టడానికి ప్రయత్నించి ఎక్కడ చేయలేకపోయారు. ఇక్కడ అయ్యేసరికి ఇక్కడ ఉన్న నాయకులకి అరే మేము శాతంగాలం అయిపోయినాము అనే పేరు పడుతుంది అనే ఆలోచన తోటి వాళ్ళు ఇక్కడ వచ్చి గుండాయిజం చేసిరు. దాదాపు రేవంత్ రెడ్డి ఫోటోని ఒక కౌన్సిలర్ విభేదించారని చెప్పి మీరు డైరెక్టర్ రేవంత్ రెడ్డి ఫోటోని క్యాంప్ ఆఫీస్ లో పెట్టారు. అయితే ఇక్కడ ప్రజాపాలనలో భాగంగా మీరు తీసుకున్న కార్యక్రమాలు ప్రోటోకాల్ పాటించాల్సిందే, బట్ క్యాంప్ ఆఫీసులో అటువంటి ప్రోటోకాల్స్ ఏమి ఉండవు కదా. ప్రోటోకాల్స్ ఇప్పుడు ఎమ్మెల్యే ఫోటో ప్రతి అసెంబ్లీలో డిస్ట్రిక్ట్ లో పెట్టలేదన్నా. ఇదే విధంగా ఎట్లయితే ఇక్కడ ఏ